ఇడ్లీ తినలేం, ఫోన్ కొనలేం. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారి ధరల మంట. నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల దాకా పెరుగుదల. ఫోన్లపై 15% వరకు అదనపు భారం. 6,500 ఉన్న టీవీ ఇప్పుడు 10,000. గత ఏడాది 32,000 ఏసీ ఇప్పుడు 40,000. మందులు, నిర్మాణ సామాగ్రి ధరలది అదే తీరు. హోర్ముజ్ మూసివేతో సరఫరా వ్యవస్థలకు దెబ్బ. రూపాయి విలువ పడిపోవడంతో ప్రభావం. కనీసం 8 నుంచి 15% వరకు అదనపు భారం. ధరాభారంతో విలువలాడుతున్నటువంటి సాధారణ జనం అంటూ చూస్తూ ఉన్నాం. సో మీకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా ముగియలేదు. ఈ రోజుతోటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందం లాస్ట్ డేట్ ఈరోజు. సో ఈరోజు ఆల్రెడీ జేడీ వాన్స్ బృందం పాకిస్తాన్కు బయలుదేరదాం అనుకున్న సమయంలో ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము చర్చలకు రామ్. మీరు ఇష్టారీతిన డిమాండ్స్ పెడితే మేము వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మీరు అలవి కాని డిమాండ్లను పెట్టేసి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మీరు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మేము చర్చలకు రామని చెప్పేసి కరాఖండిగా తేల్చెప్పడంతో సీజ్ ఫైర్ ఒప్పందం ఈరోజు వరకు లాస్ట్ డేట్ ఉంది. ట్రంప్ కూడా మీరు చర్చలకు వచ్చి మా డిమాండ్స్ కనుక ఒప్పుకోకపోతే మీ పైన యుద్ధం దాడి చేస్తాం, బాంబుల దాడి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఈ తరుణంలో ఇక్కడ జరగబోయేటువంటి విషయం ఏంటి అంటే మళ్ళీ యుద్ధం మొదటికి రావడం జరిగింది. సో ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని మొత్తంగా తమ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం నౌకాయాన వ్యవస్థ ఏదైతుందో ఎక్కడ కూడా స్తంభింపజేసేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ చేస్తున్నటువంటి చర్యల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో హోర్ముజ్ జలసంధి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఓమెన్ సంబంధించినటువంటి ఎర్ర సముద్రం సంబంధించినటువంటి జలసంధి కూడా ఈరోజు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని మొత్తం ప్రపంచ సముద్ర రవాణా వ్యవస్థ మొత్తం కూడా తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీన్ని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్న విషయం చూస్తూ ఉన్నాం. కానీ అమెరికా యుద్ధాన్ని విరమించేంత వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి కనబడతలేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఈ యుద్ధం ప్రభావం ఎట్లా ఉండబోతుందంటే నిత్యావసర ధరల యొక్క రేట్లు అమాంతం పెరిగిపోయే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో మనం వాడేటువంటి స్మార్ట్ ఫోన్ల నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల వస్తువులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి ధరలు ఉండకపోయే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో చమురు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అమాంతం. ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఎన్నిక పూర్తయిన తర్వాత రేపు మాపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చేటువంటి సమయానికి చమురు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 10 నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే స్మార్ట్ ఫోన్ కానీ ఇంకా రకరకాల ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా రేట్లు భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ డాలర్ విలువ కూడా, రూపాయి విలువ కూడా అమాంతం పడిపోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇంకా కూడా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయితే కనుక ఇంకా విపరీతమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మార్కెట్లో ధరల మంట మండుతోంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్ ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మందులు, నిర్మాణ సామాగ్రి ధరలు కూడా చుక్కలు తాకుతున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని సరుకులు తెచ్చే బ్లింకిట్, జెప్టో వంటి ప్లాట్ఫామ్లలో 6 నుంచి 9% వరకు ధరలు పెరిగాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్లలో ధరలు చూస్తేనే ఆకలి చచ్చిపోయేలా మారిపోయాయి. ఇదంతా కేవలం గత నెల రోజుల్లో వచ్చినటువంటి మార్పు. హోర్ముజ్ జలసంధి మూతపడడం, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకదానికి ఏర్పడిన కొరత, పెరిగిన ధర మరో దానిపై, ఇంకో దానిపై ఒక గొలుసుల ప్రభావం చూపుతూ అన్ని రకాల వస్తు సామాగ్రి ధరలు పెరిగిపోయి ఈ ధరాభారంతో పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, ఫుడ్ ఇండస్ట్రీ, ఇప్పుడు యాప్స్ ఏవైతున్నాయో అవి పరిస్థితులే ఉన్నాయి. ఇక ఏ వస్తువు తీసుకున్నా కానీ ఆ వస్తువులు ధరలు అమాంతం నెల రోజుల పాటుగా పెరిగిపోయినాయి. ఇక మనకు నిత్యావసరమైనటువంటి చమురు ధరలు కూడా అమాంతం పెరిగేటువంటి పరిస్థితి మరొక 2-3 రోజులుగా కనబడుతుంది. మీరు చూడండి. చర్చలపై సందిగ్ధమట. ఏది ఇరాన్, అమెరికా ప్రతినిధుల భేటీకి పాక్లో ఏర్పాట్లు. ఇస్లామాబాద్కు చేరుకుని ఇరు దేశాల ప్రతినిధులు. ఒప్పందం దశకు చేరితేనే చర్చలకు ట్రంప్. ఇరాన్ ఒప్పందానికి రాకుంటే బాంబులే, సరికొత్త ఆయుధాలు బయటికి తీస్తాం అంటూ గలీబఫ్ చెప్తా ఉన్నాడు. సో ఇరాన్కు చాలా స్పష్టంగా ఎవరు మద్దతున్నారు? చైనా మద్దతు చాలా స్పష్టంగా ఇరాన్కు ఉంది. అదేవిధంగా ఇటు అమెరికా, చైనా మద్దతు, అదేవిధంగా రష్యా మద్దతు కూడా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఇరాన్ వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. మేము కూడా కొత్త బాంబులను బయటికి తీస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంతే ధీమాతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో నిలమట్టబడినటువంటి భవనాలు అంటూ చూస్తా ఉన్నాం. బుధవారమే చర్చలు జరుగుతాయన్న పాకిస్తాన్కు చేరుకుని ఇరు దేశాల నేతలు. సో అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చల కోసం రంగం సిద్ధమైన చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది.
సో ఈ ఇరాన్ నౌకను అమెరికా సేనలు స్వాధీనం చేసుకోవడంతో యుద్ధం మళ్ళీ మొదలవుతుందేమన్నటువంటి ఆందోళన మధ్య శాంతి చర్చల దిశగా మంగళవారం అడుగులు పడ్డాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగానే మళ్ళీ విడత చర్చలు జరుగుతాయని సంకేతాలు వచ్చాయి. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం, ఇతర ప్రతినిధులు, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్, ఇతర ప్రతినిధులు బుధవారం తెల్లవారుజామున ఇస్లామాబాద్కు చేరుకున్నట్లు పాకిస్తాన్ దౌత్య వర్గాలు తెలిపాయి. కానీ చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాత్రి 10 గంటల సమయంలో ఇరాన్ టీవీ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన అమెరికా నుంచి కానీ ఇటు ఇరాన్ నుంచి కానీ నేతలు ఇస్లామాబాద్కు బయలుదేరలేదు. సో బయలుదేరలేదు అంటే చర్చలు విఫలమైనట్టే అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాల్పుల విరమణపై గందరగోళం. ఈ రోజుతోటి సీజ్ ఫైర్ ఉంది కాబట్టి మరి రేపటి నుంచి కాల్పులు మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇరాన్ నుంచి చైనా నుంచి ఇరాన్కు క్షిపణి రసాయనాలు, నేను చెప్పిన కదా, ఇరాన్కు మద్దతుగా చైనా ఒకవైపు, ఇంకొక వైపు రష్యా ఒకవైపు వారికి మద్దతు తెలుపుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇదంతా కూడా మతాల మధ్య ఆధిపత్య పోరే, ఇది వేరే అంశం కాదు. మతాల మధ్య ఆధిపత్య పోరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ప్రపంచంలో క్రైస్తవం, ముస్లిం, హిందూ, బౌద్ధం. సో ఇప్పుడు బౌద్ధం, ముస్లిం ఒకవైపు ఉన్నాయి, క్రైస్తవం, హిందూ ఒకవైపు ఉన్నాయి. మీరు గమనించండి. సో ఇది మతాల మధ్య కొట్లాటలు తప్ప ఏముండవు. సో ఇప్పుడు క్రైస్తవం అన్నటువంటి అమెరికా కానీ, భారత్ కానీ, ఈవెన్ ఇజ్రాయెల్ కానీ, ఇంకా రకరకాల దేశాలన్నీ కూడా ఈ క్రైస్తవం వైపు ఉన్నాయి. దీంతోపాటు ఈ రెండు క్రైస్తవం ఇవన్నీ కలిసి ఉన్నాయి. ముస్లిం కంట్రీస్, బౌద్ధం కంట్రీస్ మీరు చూసినట్లయితే ఇరాన్, చైనా బౌద్ధం, అదేవిధంగా ఇటు రష్యా, ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇట్లా మొత్తానికి అయితే డివైడ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి అయితే మతాల మధ్య కొట్లాటలో భాగంగా ఇది జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అమెరికా ఈ యొక్క తమ యొక్క క్రైస్తవ మతం కాబట్టి ముస్లిం యొక్క మతాల కంటే కూడా మా యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండాలనేటువంటి ఒక పరిస్థితి అమెరికాది ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఎప్పుడు కానీ ముస్లిం కంట్రీస్ పైన ఎక్కువ దాడులు చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, గతంలో ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, లేకపోతే ఇక రకరకాల కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముస్లిం కంట్రీస్ అవన్నీ కూడా. సో ఎందుకు అంటే వాళ్ళ ఆధిపత్యం చూపించాలని చూస్తారు. సో అదేవిధంగా ఇటు ముస్లిం దేశాలు కూడా అదే పరిస్థితి కనబడుతుంది, మేమే ఆధిపత్యం చెల్లించిన దాంట్లో ఉంటారు. సో దీనిలో చిన్న మతాలైనటువంటి హిందూ మతం కానీ, బౌద్ధం కానీ, రకరకాల, ఇప్పుడు చైనా బౌద్ధం ఎక్కువ చైనాలో. సో అందుకే వాళ్ళు ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీరు గమనించండి. సో ఇది జరుగుతూ ఉన్నది, అంత మతాల మధ్య ఆధిపత్య పోరుగానే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ యొక్క అంశం ఎక్కడ దాకపోతుందంటే మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు నాశనం చేసే దిశ కూడా కనబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో అమెరికా నావికా దళం స్వాధీనం చేసుకున్నటువంటి ఇరాన్ నౌక తౌస్కాలో చైనా నుంచి ఇరాన్కు సరఫరా అవుతున్నటువంటి క్షిపణి తయారు రసాయన పదార్థాలు ఉన్నాయని అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ ఆరోపించారు. ఈ ఆరోపణలు చైనా ఖండించింది. ఈ నౌకతో తమకు సంబంధం లేదని పేర్కొంది. కాగా ఇరాన్ చమురును సరఫరా చేస్తూ అమెరికా ఆంక్షలకు గురైనటువంటి భారీ ట్యాంకర్ నౌక ఎంటీ టిఫానీని హిందూ మహాసముద్రంలో స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఒప్పందానికి రాకుంటే బాంబులే అంటూ ట్రంప్ చెప్తున్నారు. మీరు మా డిమాండ్లను మీరు అనవసరమైన డిమాండ్లను పెడితే మాత్రం మేము రాము, మీరు యుద్ధం స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎవరు ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిఘటన ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది పరిస్థితి.